చెక్ చెక్ అమ్మ మరీ ఎత్తుగా ఉంది అది. మీరేమో మాట్లాడడానికి కూడా సిగ్గుపడతారు, నేనేమో పైకి ఎక్కి మాట్లాడాలా? అన్న మీరు ముందర కూర్చుంటే వెనకలో కానొస్తుంది. మీరు కూర్చోండి, ముందు రోజు కూర్చోండి, కూర్చోండి రాదు. చెక్ 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 వినిపిస్తుందా? అదే బెటర్ గా ఉందిగా, ఇదే బెటర్ గా ఉందిగా. చెక్. కన్నవీడు గ్రామస్తులందరికీ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, ఏం చెప్తుందో వినాలి అని ఇంతమందిగా మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన బిడ్డ వస్తుంది అంటే ఇంతమంది తరలి వచ్చారు. మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట, ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నట్ట? జోహార్ వైఎస్ఆర్. 5 సంవత్సరాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఏ పథకం చేసినా రైతుల కోసమే ఆలోచన చేశాడు. రైతులకు రుణమాఫీ అయినా సరే, పెట్టుబడి ధర తగ్గించడమైనా సరే, గిట్టుబాటు ధర లభించడమైనా సరే, లేక డ్రిప్ అయినా సరే, సబ్సిడీ అయినా సరే, బీమా అయినా సరే, ఇలా 1 కాదు 2 కాదు, రైతులకి అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో వ్యవసాయం పండుగ, ఏ పంట తీసుకున్నా అద్భుతంగా పండింది. దేవుడి దయ వల్ల వానలు వచ్చాయి, రైతులందరూ బాగుపడ్డారు. రుణమాఫీ కూడా అవ్వడం వల్ల ఎంతో మంది రైతులు రుణ విముక్తులు కూడా అయ్యారు. అలా అని పేదవారిని వదిలేయలేదు రాజశేఖర రెడ్డి గారు. భూమి లేని పేదవారిని కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే అప్పులు పాలైపోతారని ఆ రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచన చేస్తే, ఆరోగ్యశ్రీ పథకం తెస్తే పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు సైతం చేయించుకోగలిగారు. అలాగే పేద బిడ్డల ఇంట్లో బిడ్డలు పెద్ద చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకి లేస్తాయి అని ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేస్తే ఎంతో మంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండా చదువుకున్నారు ఆ రోజుల్లో. ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద దేశాలలో కూడా మంచి ఉద్యోగాలలో స్థిరపడి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి వారు స్మరించుకుంటూనే ఉన్నారు. లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, మహిళలకి పావలా వడ్డీకే రుణాలైతేనేమి, 108 అయితేనేమి, ఇలా ఏ పథకం చేసినా అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప ఆలోచనే ఈ ఉపాధి హామీ పని, అంటే కరువు పని. అసలు ఈ కరువు పని ఎందుకు వచ్చింది అంటే,
గ్రామాలలో పని లేక వలసలు వెళ్లిపోతున్నారు, లేక ఆకలి చావులు చస్తున్నారు. ఇది జరగకూడదు. గ్రామాలలో గ్రామస్తులకు పేదలకు కూడా పని కల్పించాలి. ఆ పని ద్వారా ఆ కుటుంబాలు నిలబడాలి అని ఉపాధి కూడా ఒక హామీలాగా, ఒక హక్కులాగా 100 రోజుల పాటు గ్రామంలో ఎవరైనా సరే గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లి 100 రోజులు పని కల్పించండి అంటే పని కల్పించాల్సిందే చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పని చేసిన దానికి 2 వారాలలో పేమెంట్ కూడా పడాలి అని అకౌంట్లు కూడా ఓపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉపాధి హామీ పని ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. ఉపాధి హామీ పనికి పోయిన వాళ్ళకు మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. పక్క గ్రామంలో ఒక అక్క చెప్పింది, అమ్మా మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండంగా ఉపాధి హామీ పనికి వెళ్తే మాకు రస్నా కూడా ఇచ్చేవాళ్ళు. రస్నా గుర్తుందా అన్న? ఆ గర్భిణీ స్త్రీలకు కావాలంటే కూర్చోడానికి ఒక టెంట్ వేసేవాళ్ళు, ముసలోళ్ళ కొంచెం విశ్రాంతి తీసుకునే వాళ్ళు. ఆ రోజుల్లో బ్రహ్మాండంగా జరిగింది ఉపాధి హామీ పని. ఎందుకంటే పాలకులు మంచి వాళ్ళై ఉన్నారు, పాలకులు కనికరంగా కలవాళ్ళై ఉన్నారు, పేదవాళ్ళకు కూడా మంచి చేయాలి అన్న ఉద్దేశం కలిగిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టే ఉపాధి హామీ పని అంత అద్భుతంగా జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ పని ఎలా తయారయ్యిందో నేను మీకు చెప్పనవసరం లేదు, మీరే చాలా మంది మాకు చెప్పారు. అంత అద్భుతంగా, అంత మంచి ఉద్దేశం చెక్ అది ఆ మైక్ పని చేయట్లేదా? అది లౌడ్ గా ఉంది. చెక్. హలో, ఎక్కడ ఆగాం? రచన అయిపోయిందిలే. సో చెప్పాలనుకున్నది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అద్భుతంగా జరిగిన ఉపాధి హామీ పథకము కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయిన తర్వాత, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకానికి ఎన్ని తూట్లు పెట్టాలో అన్ని తూట్లు పెట్టారు. ఎంత భయంకరంగా తయారు చేశారంటే ఈ పథకాన్ని ఆఖరికి అబ్బా ఈ పనికి పోవడం ఎందుకు దండగా అనిపించే పరిస్థితికి తీసుకొచ్చారు ఉపాధి హామీ పని. ఈ రోజుల్లో ఉపాధి హామీ పని ఆసరాగా లేదు, పేదవాడికి ఆసరా ఇచ్చే పథకం లాగా లేదు. ఇది ఉపాధి హామీ పని అంటే శ్రమ దోపిడీ చేసే పనిలాగా ఉంది. చేసిన పనికి కనీసం వేతనాలు కూడా సరిగ్గా ఇయ్యని పరిస్థితి, ఇస్తే కూడా ఎప్పుడో ఇచ్చే పరిస్థితి. 100 రోజులు పని కల్పించాలి అంటే 100 రోజులు సంవత్సరానికి ఎక్కడా పని కల్పించని పరిస్థితి. మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంత దరిద్రంగా ఎందుకు తయారైంది ఈ కరువు పని? ఎందుకంటే బీజేపీ పార్టీకి పేదల పట్ల ప్రేమ లేదు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ పని అంటే ఉపాధి హామీ హక్కుగా ఇచ్చిన ఈ పనిని, ఈ పథకాన్ని తీసేసి బీజేపీ పార్టీ ఇంకొక కొత్త పథకం తెస్తుందట. దాని పేరు విబి గ్రామ్ అట. అంటే ఇక ఉపాధి హామీ పని ఉండదట. ఏప్రిల్ నెల నుంచి ఉపాధి హామీ పని పెట్టరట. విబి గ్రామ్ అని కొత్త పథకం తీసుకొస్తారట. ఈ కొత్త పథకంలో అసలు గ్రామాలలో ఇది వరకులాగా ఉపాధి హామీ పనిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి
గ్రామానికి ఏదైనా పని కావాలి అంటే ఆ పని ఉపాధి హామీ పనితో చేయించుకునేవారు. అంటే రోడ్ వేయించుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, లేక ఏదైనా బావి తోవాలన్నా ఇలాంటి పనులు జరిగేవి ఉపాధి హామీ పనిలో. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు, గ్రామ సభలకు ఈ అధికారాలు ఏవి ఉండవట. బీజేపీ ప్రభుత్వం చెప్తుందట, ఒక నోటిఫికేషన్ ఇస్తుందట ఎక్కడ ఎప్పుడు ఏ పని జరగాలి అని. అంటే ఎక్కడో ఒక కాంట్రాక్టర్ పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కిందికి ఈ ఉపాధి హామీ పని కూడా ముడి పెడితే ఆఖరికి ఆ కాంట్రాక్టర్ కింద పని చేస్తే ఆ కాంట్రాక్టర్ వేతనాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అన్న స్థితికి తీసుకొస్తున్నారన్నమాట. అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పుణ్యమైన పథకానికి గ్రామ స్వరాజ్యం ఉండాలి అని మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు కాబట్టి ఆయన పేరు పెడితే ఆ పేరును తీసేశారు, ఆ చట్టాన్ని తీసేశారు. ఇప్పుడు తెస్తున్న ఈ కొత్త చట్టంలో ఆఖరికి గ్రామాలన్నీ లేబర్, కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నమాట. అంటే గ్రామాలకి ఇక అధికారాలు ఉండవు, గ్రామాలలో ఇక పనులు జరగవు. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద మనసుతో ఆలోచన చేసి తెచ్చిన పథకం ఉపాధి హామీ పనిని దాన్ని ఎన్ని రకాలుగా తూట్లు పొడిచాలో అన్ని రకాలుగా తూట్లు పొడుస్తుంది బీజేపీ. అంతేకాదు, ఇది వరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి పని అంటే కరువు పనిలో పూర్తి నిధులన్నీ, డబ్బులన్నీ కేంద్రమే ప్రభుత్వమే పెట్టుకునేది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక పనిముట్లకు తప్పితే పైసా భారం పడేది కాదు. ఇప్పుడు బీజేపీ చెప్తున్న మాట, కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇయ్యదట, మొత్తము 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, మిగతా 40% రాష్ట్రాలు పెట్టుకోవాలట. మరి మన రాష్ట్రము అన్ని డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందో లేదో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని మన రాష్ట్రం మీద ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల వల్ల 11 లక్షల అప్పులు ఉన్నాయి. ఇన్ని అప్పులు ఉన్నాయి మన రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, ఏ పని చేసుకునే పరిస్థితిలో మన రాష్ట్రం లేదు. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని భారం కూడా రాష్ట్రం మీద పడితే, అసలు ఉపాధి హామీ పని ఇక రాష్ట్రం ఇంట్రెస్ట్ గా చేయకపోతే ఆ 40% డబ్బులు పెట్టుకోలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పనే చూపకపోతే ఇక కేంద్రం ఇయ్యాల్సిన 60% ఇయ్యాల్సిన అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ స్కీము. అంటే మొత్తానికి ఉపాధి హామీ పనికి ఒక గుండు సున్నా చుట్టాలనుకుంటున్నారన్నమాట. అంటే ఇక కరువు పనే ఉండకుండా, ఇక కరువు పనే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాళ్ళు చేతులు అక్కడ ఇక్కడ కట్టింగులు చేసుకుంటూ అసలు ఇక కరువు పని అన్నది లేకుండా చేస్తుంది బీజేపీ సర్కార్. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, ఇంత భయంకరమైన, ఇంత దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇచ్చాడు మన చంద్రబాబు గారు. ముఖ్యమంత్రిగా ఉండి ఉపాధి హామీ పని ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది వాడే పని. ఇలాంటి పనికి కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఎవరిని అడిగి మద్దతు ఇచ్చారు? మిమ్మల్ని అడిగి మద్దతు ఇచ్చారా? ఇంత దరిద్రమైన బిల్లు, రాష్ట్రం మీద ఇంత భారం వేసే బిల్లు చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నారా అంటే ఆయన ఒక్క మాట కూడా బీజేపీని పల్లెత్తి మాట కూడా అనిన్న పాపాన పోలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీకి బానిస అయిపోయారు. అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు కూటమి సర్కారు ఉంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఎలాగో బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు నుంచే బానిస అయిపోయాడు. అంటే మన రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద పార్టీలు అన్ని కూడా బీజేపీకి బానిసత్వం చేస్తున్నాయి. బీజేపీకి బానిసలుగా, బీజేపీకి బినామీలుగా పనిచేస్తున్నారు. బీజేపీ మన రాష్ట్రానికి ఏ మేలు చేయకపోయినా ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు బీజేపీని ప్రశ్నించడు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ 12 సంవత్సరాల క్రితం. ఇది విభజన హామీ. మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చట్టంలో రాసింది. కానీ ఇప్పటి వరకు బీజేపీ అది ఇవ్వలేదు. మనకు ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి, ట్యాక్సులు ఉండవు. కాబట్టి వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి, దానివల్ల మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ బీజేపీ ఇంతవరకు మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు.
పోనీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిందా అంటే అది కూడా పూర్తి చేయలేదు. పోనీ రాజధాని మనకిచ్చిందా అంటే ఇంతవరకు మనకు రాజధాని కూడా లేదు. ఇప్పుడు కూడా రాజధానికి ఇస్తున్న డబ్బులన్నీ నిధులు కాదు, అప్పుల కింద ఇస్తున్నారు. మరి ఈ అప్పులన్నీ ఎవరు తీర్చుకోవాలి? భావి తరాల మీద ఈ భారం పడితే, మన బిడ్డల మీద భారం పడితే, మరి రాష్ట్రం మీద భారం పడితే మన ఆంధ్ర రాష్ట్రం పైకి ఎలా రావాలి? ఇంతవరకు 12 సంవత్సరాలు అయిపోయింది, కనీసం మనకు రాజధానికి కూడా దిక్కు లేదు అంటే దానికి కారణం బీజేపీ, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం. అన్ని రాష్ట్రాలకు రాజధానిలున్నాయి. పక్కన బెంగళూరు చూస్తున్నారు, చెన్నై చూస్తున్నారు, ముంబై చూస్తున్నారు, అందరికీ అన్ని ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకుందా రాజధాని? మరి మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, డిగ్రీ చదువుకున్నాడు, ఉద్యోగం వస్తుందా? ఆటో నడుపుకుంటున్నాడట. ఇలా ఎంతమంది బిడ్డలు ఉన్నారు మన రాష్ట్రంలో. పోనీ చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇది సూపర్ 6 లో భాగం. ప్రతి నెల 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. పోనీ ఇస్తున్నాడు అంటే అది ఇవ్వట్లేదు. పోనీ మీకు మహిళలు ఇంతమంది ఉన్నారే, మహిళా శక్తి కింద నెలకు 1,500 ఇస్తానన్నాడు. అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇచ్చారా? మరి చంద్రబాబుకు చేసిన మోసం చేస్తూనే ఉన్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ప్రశ్నించరు. ఆయన సొంత రాజకీయాలు చేసుకోవడానికే ఆయనకు టైం సరిపోతుంది. బీజేపీని పల్లెత్తి మాట అనటం లేదు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి ప్రజల పక్షాన ప్రతిపక్ష గొంతుగా మారాల్సి వచ్చింది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పార్టీలు మొత్తం అన్ని బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి. బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. అమ్మా గుర్తుందా? హస్తం గుర్తు. ఇదే గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అద్భుతమైన పథకాలు చేశారు. రుణమాఫీ చేయగలిగాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగాడు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, 108 అయినా, పేదవాళ్ళకి ఇల్లులైనా, ఎంత మందికి ఎన్ని పథకాలు అమలయ్యాయి. ఇవన్నీ చేయగలిగాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఇవన్నీ చేయగలిగాడు. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకసారి చంద్రబాబు గారిని ఎంచుకున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారిని ఎంచుకున్నారు. ఏం చేశారు? ఇన్ని సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. మన రాష్ట్రానికి ఏం మిగిలింది? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు, వలసలు పోతున్నారు, లేకపోతే ఆటోలు నడుపుకుంటున్నారు. అంటే ఎంత దిక్కుమాలిన స్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఉందో మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ ముందొచ్చి మీ ఆశీర్వాదం కోసం అడుగుతుంది అంటే మీ బతుకులు మార్చడానికే అడుగుతున్నాం. మీ అందరూ మా వెనకాలుంటే మేము దీనికే కాదు, ఒక ఉపాధి హామీ పనికే కాదు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నిటి మీద పోరాటం చేయడానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నా. ఈరోజు ప్రతి రైతుకు సగటున 2,50,000 రూపాయల అప్పు ఉంది. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. బిడ్డలు చదువుకుందామంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. ఇప్పటికే 3,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీ సరిగ్గా నడవదు. పేదవాళ్లకు ఇల్లులు రావటం లేదు. కనీసం మంచినీళ్లు కూడా లేని స్థితిలో ఈ గ్రామమే ఉంది అంటే, కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు అంటే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత. అందుకే చెప్తున్నాం, మీ అందరూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. అది కూడా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రంలో, మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా రుణమాఫీ జరగాలన్నా, పేదవాళ్ళకి ఇల్లులు కావాలన్నా, అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా పెన్షన్లు రావాలన్నా, బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇలా పేద వాళ్ళకి పనికొచ్చే పథకాలు, ఉపాధి హామీ అయినా, కరువు పనైనా, ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవి చేయగలరు. అది అందించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరూ ఆశీర్వదించిన రోజున ఆ రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది.
మళ్ళీ మీ అందరూ కూడా హస్తం గుర్తుని ఆదరించే రోజు వచ్చిందమ్మా. మీ అందరూ ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డికి బిడ్డగా మేము మీకు మాటిస్తున్నాం. మీ పక్షాన మేము నిలబడతాం, మీ పక్షాన మేము పోరాటం చేస్తాం, మీకోసమే పని చేస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి మీకు మాటిస్తుంది. మరొకసారి ఇంతమందిగా వచ్చారు. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞత